ఇదే దత్తక్షేత్రము. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా दत्त गुरूंचे नाम स्मरा परमेश्वर हा जगी खरा. दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा दत्त गुरूंचे नाम स्मरा परमेश्वर हा जगी खरा. दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा दत्त गुरूंचे नाम स्मरा परमेश्वर हा जगी खरा. दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा दत्त गुरूंचे नाम स्मरा परमेश्वर हा जगी खरा. భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ గురుదత్త జ్యోతిష్యాలయం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు శ్రీ గురుదత్త పీఠం ట్రస్ట్ నిర్వాహకులు, దత్త ఉపాసకులు, జ్యోతిష్యరత్న శ్రీ జనగాం శివశంకర్ శాస్త్రి గారు. గత 25 సంవత్సరాలుగా దత్తాత్రేయ స్వామి సేవలో ఉన్నారు గురువుగారు. వంగపల్లిలో దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని కూడా నిర్మించి ప్రతిష్టాపన కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ప్రేక్షకులు ఎవరైనా సరే ఎటువంటి సందేహాలున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్ ని సంప్రదించినట్లయితే ఎటువంటి జాతక సమస్యలున్నా సరే గురువు గారు మీకు చక్కటి పరిష్కార మార్గాలను తెలియజేస్తారు. మరి గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మ. శ్రీమాత్రే నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. జగదంగుర కందాయ సచ్చిదానందమూర్తయే దత్తాత్రేయ యోగీంద్ర చంద్రాయ పరమాత్మనే జగదుత్పత్తికర్తయ చ స్థిత సంహారేతవే భవపాచ మోచకాయ దత్తాత్రేయ నమః. శ్రీ గురు దత్త, జయ గురు దత్త. గురుగారు, ఇక మొదటగా మీ గురువు గారి గురించి అలాగే మీ ప్రయాణం ఎలా మొదలైందో తెలియజేస్తారా? మా ప్రయాణము 2002 నుంచి మొదలైందమ్మా. ఇదివరకు నేను ఎడ్యుకేషన్ చేశాను. తర్వాత ఉపాసన తీసుకున్న తర్వాత ప్రతి అమాసకు గానకాపురం వెళ్ళడం, ఎంతోమంది తీసుకెళ్ళాను. మా గురుగారు వాచస్పతి శ్రీనివాస శర్మ గారు చాలా ఉపాసకులు, విద్యా ఉపాసకులు, శ్రీ విద్యా ఉపాసకులు. అయితే మొన్న రీసెంట్గా ఆయన స్వర్గస్థులైనారు. చాలా విశేషమైనటువంటి వాడు. మనకు ఆ విధంగా అమ్మవారి ఉపాసన కూడా తీసుకున్నాను. నాకు షోడశి ఉంది, బాల, ప్రత్యంగిర, వారాహి, తర్వాత షోడశి, కమలాత్మిక అన్నీ కూడా ఉన్నాయి. నెల ఒక్కోసారి అష్టమి రోజు కానీ, నవమి రోజు కానీ, చతుర్దశి రోజు కానీ మా పీఠంలో చెండు హోమాలు చేస్తుంటాం. చెండు హోమం చేయడం కారణం ఏంటంటే చెండు హోమము సర్వత్ర విజయం, కలవి కార్యసిద్ధార్థం అంటారు. కలియుగం లోపల మనకు సకల కార్య సిద్ధించాలంటే అమ్మవారు చాలా విశేషం. అమ్మవారు ఎవరుంటారు అంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఈ ముగ్గురు అమ్మవారు ఉండడం వల్ల మనకి ఏ సమస్య అయినా కూడా సమస్య పరిష్కారం అవుతుంది. అదేవిధంగా అమ్మవారు ఏదనుకున్నా కూడా తొందరిస్తుంది. అమ్మ అంటే ప్రేమ, అమ్మ అంటే దయ, అమ్మ అంటే కరుణ. కాబట్టి ఈ చండీ హోమం చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఈ చండీ హోమం చేసుకునే వారు కూడా మనకు ముందుగా సంప్రదిస్తే వారికి వివరాలు తీసుకొని ఏ సమస్య ఉంది, ఏ సమస్య పరిష్కారం చేయాలని సూచించి చెప్తాను. ముఖ్యంగా ఈ యొక్క నవరాత్రులు కూడా చండీ హోమం చేస్తుంటారు. ఈ చేయడం వల్ల అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక శక్తి ఉంటుంది, ఒకరోజు ఒక శక్తి ఉంటుంది. కాబట్టి ఆ శక్తిని అనుసరించి మనము నవరాత్రులు చేస్తుంటాము. చండీ హోమం చేయడం వల్ల 9 రోజులు చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. నవచండి 9 అమ్మవారు ఉంటారు. ఆ చండీ హోమం చేయడం వల్ల ఎటువంటి సమస్యను కూడా పరిష్కారం అవుతుంది. ఏ సమస్య పరిష్కారం అవుతుంది ముఖ్యంగా అంటే విద్య, సంతానము, సౌభాగ్యము, కళ్యాణము, ప్రేమ ఇవన్నీ కూడా మనకు సిద్ధిస్తాయి. ఈ విధంగా ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో లలితామ్మ చాలా విశేషం. లలితాదేవి పూజ చేయడం వల్ల సకల సౌభాగ్యాలు. ఏ స్త్రీకైనా కూడా ఏముండాలి అంటే సౌభాగ్యం ఉండాలి. సౌభాగ్యం అంటే భర్త యొక్క ఆయుష్, భర్త ప్రేమ, భర్త అనురాగం ఉండాలి. ఈ 3 ఉండాలి. ముఖ్యంగా ఆడవారు కూడా బొట్టు పెట్టుకోవాలి, గాలి చేసుకోవాలి, ఎప్పుడు కూడా నిండుగా ఉండాలి. ఆ విధంగా ఉండడం వల్ల అమ్మ మనల్ని ప్రేమిస్తుంది. ఈ విధంగా నవచండీలో చండీ హోమం చాలా విశేషం ఉంటుంది. ముఖ్యంగా మా గురుగారు కూడా చాలా ఉపాసకులు, చాలా విద్యావంతులు. ఆయన యొక్క అనుగ్రహం చేత ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. స్వామి యొక్క అనుగ్రహం, అమ్మవారి యొక్క అనుగ్రహము, దత్తుని యొక్క కృప నా పైన చాలా ఉంది అనుకుంటాను. ఈ విధంగా చేయడం వల్ల స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుందని భావిస్తున్నాను. గురుగారు, విశేషంగా మీరు దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని కూడా నిర్మించారు. ప్రతిష్టాపన కార్యక్రమం కూడా జరిగింది. అంటే ఆలయాన్ని నిర్మించాలని ఎప్పుడు అనిపించింది మీకు? ఆలయం నిర్మించాలని 2019లో సంకల్పించామ్మా. 2019లో ఇది వరకు పీఠం పెట్టాను. తర్వాత మాకు సంకల్పం వచ్చింది గుడి కట్టాలని. ఒకరోజు గానగాపురంలో పడుకున్నాను.
ఆ రోజు నాకు నిద్ర వచ్చింది. పడుకోగానే నాకు ఒక సన్యాసి రూపంలో ఒక గురువారు వచ్చారు, నా దగ్గరకు వచ్చారు. వచ్చేసి అయ్యా అని ఒక పాతకలు ఇచ్చారు. ఆ పాతకలు నా దగ్గర ఉన్నప్పటికీ ఆ పాతకలు తీసుకొని అన్నాడు, నీకు దత్తు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది కాబట్టి మీరు గుడి నిర్మించాలని చెప్పాడు. అని అనుకొని నా దగ్గర రూపాయి కూడా లేదు, ఎటువంటి రూపాయి లేదు, జీరో బ్యాలెన్స్. అయితే నేను సంకల్పించుకొని అమావాస్య రోజు గాంగాపురం వెళ్ళాను. వెళ్ళి గుడిలో 3 రోజులు 3 రాత్రులు పూజ చేయించాను. సంకల్పం తీసుకుని వచ్చాను, స్వామి గారు నీ గుడిని నిర్మించాలనుకున్నాను, మీరు మాకు ఏ విధంగా అయినా సహకరించి మనసు అనుకొని ఎంతోమంది భక్తులకు ఫోన్ చేశాను. ప్రతి ఒక్క భక్తుడు నాకు సహకరించాడు. ఈరోజు ఇక్కడ వచ్చినానంటే భగవంతుని యొక్క అనుగ్రహమే. దత్తాత్రేయ అనుగ్రహం లేనిది ఏది కాదు. కాబట్టి కలియుగంలో దత్తాత్రేయుడు, అమ్మవారు, ఆంజనేయుడు చాలా విశేషం అంటారు. కాబట్టి కలియుగంలో చాలామంది భక్తులు కూడా ఇదివరకు దత్తాత్రేయుడు గురించి ఎవరికి తెలియదు, ఓన్లీ బ్రాహ్మణులకి